హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వర్షం పడుతుంది ఇక్కడంతా. నేను ఓలా బండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నాది ఓలా బండి వర్షంలో తడుస్తుంది. ఇది వర్షంలో తడిస్తే ఏమవుతుందో నేను చెప్తాను. ఓలా బైకులు కొన్నప్పటి నుంచి చాలామంది చాలా కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు చూడండి, మొత్తం తడిసిపోయినాయి రోడ్లన్నీ వర్షంతో. బాగా తుఫాను కదా, వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల నా బండి ఎఫెక్ట్ అయ్యింది. ఏంటన్నది చూపిస్తాను, చూడండి. ఇది ఆల్రెడీ నాకు ఇంతకుముందు కూడా వచ్చింది ప్రాబ్లం. నేను బండి ఆన్లో ఉంది, మీకోసం ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఆన్ చేశాను. ఇది పార్కిడ్ మోడ్లో ఉంది. రెయిన్ డ్రాప్స్ పడుతుంది, చూసారు కదా. ఇప్పుడు పార్కిడ్ మోడ్లోంచి బండి నేను తీసాను, స్టాండ్ తీసాను. గ్రీన్ కలర్ లైట్ కొంచెం చూసారు కదా, స్టాండ్ తీసాక ఇప్పుడు పార్కిడ్ మోడ్లోంచి నార్మల్ మోడ్లోకి పెట్టి మనం డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్ మోడ్లోకి పెడుతున్నా. ఇదిగో నా హ్యాండ్ చూస్తున్నారు కదా, ఫ్లాష్ ఆన్ చేయాలి. ఇది నార్మల్ మోడ్లో ఉంది, నా హ్యాండ్ రైస్ నార్మల్ మోడ్లో ఉన్నది, చూసారు కదా. బండి రైస్ చేస్తున్నా, అదర్ కదులుతలేదు. ఇదే ప్రాబ్లం నాకు నిన్న కూడా వచ్చింది సేమ్. నేను షోరూమ్ దగ్గర ఆగిపోయాను. ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట కుర్రోడిని, బండి ఆగిపోయింది భయ్యా, వర్షంలో తడిస్తా అని అడిగా. అది ఏం చెప్పాడంటే, మీకు బండిలోని సెన్సార్ ఉంటుంది బ్యాక్ వీల్ దగ్గర, అది తడిచినప్పుడు ఆగిపోతూ ఉంటుంది బండి అని ఇప్పుడు చెప్పాడనమాట. నేను ఇప్పుడు 17,663 కిలోమీటర్లు తిరిగా. వర్షంలో తడిసిన తర్వాత ఆగిపోవడం నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నిన్నోసారి అయ్యింది, ఇప్పుడోసారి అయింది. వాళ్ళు చిన్నపాటి వర్షం కురిస్తే తడిసిన దానికి ఆగిపోతుంది బండికి. చూస్తున్నారు కదా. ఈ ఓలా బండ్లు వచ్చినప్పటి నుంచి ఏదో కంప్లైంట్ ఉంది, కానీ ఎవరూ చెప్పలేదు వర్షంలో తడిసినా కూడా ఆగిపోతాయండి. ఇప్పుడు వర్షంలో తడిసి ఆగిపోయింది. ఇప్పుడు నడి రోడ్డు మీద ఆగిపోయింది నాకు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఎలాగ వెళ్తాను నేను ఇప్పుడు? ఈ ఓలా బండిని నమ్ముకుంటే ఇలా ఉంటుంది. కొనే ముందు ఆలోచించండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ డ్రైవ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. పార్కిడ్ మోడ్లో ఉంది, తీసా. స్టాండ్ తీసా, నార్మల్ మోడ్లోకి మార్చా, రైస్ చేస్తున్నా, కదులుతలే. చూడండి, నార్మల్ మోడు రైస్ చేస్తున్నా, కదులుతలే. ఏంటంటే సెన్సార్లోకి వాటర్ వెళ్ళిపోయి కదులుతలేదు అనమాట. వర్షాకాలంలో పనిచేయవు బళ్ళు ఇవి, చూసుకొని కొనండి మీరు. అనుభవం ఏం చెప్తున్నాను. ఆల్రెడీ 17,000 పైగా కిలోమీటర్లు తిరిగాను నేను. అందరూ సర్వీస్ బాగోలేదన్నారు. సర్వీసే కాదు, ఇది మెయింటెనెన్స్ కూడా బాగోలేదు. వర్షంలో తడిస్తే కూడా పనిచేయట్లేదు బళ్ళు ఇవి. ఇలాంటి బళ్ళు పెట్టుకొని మీరు ఊరికని ఊరు వెళ్ళారనుకో ఇబ్బంది పడాలి. ఇంకా ఆలోచించండి. నా సొంత ఊరు ఆగిపోయింది కాబట్టి నాకు పర్లేదు. పొరుగు ఊరు ఆగిపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ బండిని తోసుకురాగలను అక్కడి నుంచి. ఇలా ఉంటాయి ఓలా బళ్ళతోటి. వర్షంలో ఎవరి కాళ్ళు గొడుగులు వేసుకొని బళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం రోడ్డు పక్కన ఆఫ్ చేసి ఏం చేయాలో అర్థం కాక తలగొక్కుంటున్నాను. దయచేసి ఓలా బండి కొనే వాళ్ళు ఒకసారి తెలుసుకోండి. వర్షాకాలంలో సరిగ్గా పనిచేయవు బళ్ళు ఇవి. ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ బండి వేసుకొని నేను ఇప్పుడు ఏం చేయను? ఇది బండి ఆన్లోనే ఉంది, కానీ ముందుకు కదులుతలేదు. చూడండి ఫ్రెండ్స్, పార్కిడ్ మోడ్, పవర్ బటన్, నార్మల్, డ్రైవింగ్, రైజింగ్ ఇచ్చాను, కదులుతలే బండి. అంత రైజింగ్ ఇచ్చిన. ఈ బళ్ళు కొనే ముందు ఆలోచించండి. ఎలక్ట్రికల్ బండి పెట్రోల్ సేవ్ అవుతుంది అనుకుంటే ఇలా వర్షంలో నడి రోడ్డు మీద ఆగిపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కదులుతలేదు బండి, ఆగిపోయింది నడి రోడ్డు మీద. పార్కిడ్, నార్మల్, రైజింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. కొనే ముందు బండి అంత రైజ్ చేసినా కదులుతలేదు ముందుకి. అడ్డంగా తిప్పి చూపెడతాను, చూడండి. నార్మల్ మోడ్, రైజింగ్, బండి కదులుతలేదు. ఎవరి నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటున్నాయి. మళ్ళీ పార్కిడ్ మోడ్, నార్మల్ మార్చా, రైజింగ్ ఎత్తన్నా, కదులుతలేదు. వేస్ట్. ఇది నార్మల్ మోడ్లోనే ఉంది. పార్కింగ్ అనుకుంటారేమో మీరు. చూడండి, పార్కింగ్. ఇప్పుడు మళ్ళీ నార్మల్లో నుంచి రైజింగ్, కదులుతలేదు బండి. ఎంత రైజింగ్ ఇచ్చినా కదులుతలేదు. నార్మల్ మోడ్లో పెట్టినా సరే. ఇది కొనే ముందు ఆలోచించండి.